నా ప్రెగ్నెన్సీ జర్నీ కంటిన్యూషన్ పార్ట్. సో మిగతావి చూడకపోతే రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి ఈ స్టేజ్కి రాగలిగాను ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా నాకైతే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ పోయిన తర్వాత, అదే ఉమ్మనీరు పడిపోయిన తర్వాత పెయిన్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి అని చెప్పాను కదా. సో వెంటనే సీ సెక్షన్ చేయాలన్నారు. బట్ నేను తిన్న తర్వాత సీ సెక్షన్ అయితే చెయ్యరు అని చెప్పాను కదా. ఇంకా తెలిసిన స్టాఫ్ నర్స్ని పట్టుకొని మాట్లాడిన తర్వాత ఇంకా ఇద్దరిలో ఒక్కరికే మేము చెప్తాము నమ్మకం అనేసి అందరితో సైన్ చేయించుకొని మరి ఇంకా వాళ్ళైతే ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి అయితే నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. నాకైతే చాలా భయం వేస్తుంది. ఒకవైపు అయితే ఏడుపు కూడా వస్తుంది, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అనేసి. నేనైతే చాలా ఏడ్చాను, భయపడ్డాను కూడా. సో నా బేబీ ఎలా పుడుతుందో నాకు అంత పెద్ద భయం ఏం లేదు, ఎందుకంటే నేను ప్రేయర్ చేసుకునేదాన్ని బాగా. సో మంచిదే ఇస్తాడు దేవుడు అనేసి. ఇంకా భయం ఏంటంటే నేను ఫస్ట్ టైం సీ సెక్షన్ కదా, సో ఎలా ఉంటుంది అమ్మ అనేసి చాలా భయపడ్డాను. సో ఆపరేషన్ థియేటర్లో ఆ పరికరాల సౌండ్లు వింటూ ఉంటే నాకు చాలా భయం వేసేది. సో చాలా భయపడ్డాను నేను కూడా. నాకు ఆ సిచ్యువేషన్లో చాలా బాధ అనిపించింది. సో ఎవరికో ఒక్కరికే మేము నమ్మకం చెప్తామనంటే అందరు సైన్ పెట్టేశారు. నా గురించి ఎవ్వరూ ఆలోచించలేదు ఆ టైంలో. సో పర్లేదులే ఇంకా అనేసి. నా సిచ్యువేషన్ లాగా మీరు కూడా ఎవరైనా ఫేస్ చేశారా ఫ్రెండ్స్? మొత్తానికైతే నేను అనుకున్నట్టుగానే సేఫ్గా డెలివరీ అయితే జరిగింది. వామిటింగ్ సెన్సేషన్ అయితే ఏం లేదు, కానీ చాలాసేపు అబ్జర్వేషన్లో ఉంచారు. నాకైతే అనస్థేషియా ఎక్కలేదు, లైట్గా తిమ్మిరే ఎక్కింది. సో ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఒక 5 మినిట్సే నేను మంచిగా ఉన్నాను. తర్వాత నుంచి నాకు మొత్తం తెలిసిపోతుంది, తిమ్మురు వదిలిపోతుంది. నేనైతే ఎంత సఫర్ అయ్యానంటే సో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో మొత్తం అసలు పుట్టుక ఎందుకు రా దేవుడా అనిపించింది. మనకి ఎందుకు కష్టాలు, ఈ నార్మల్ డెలివరీ అయినా బాగుండేది అని అనుకున్నా. కానీ నా పక్క బెడ్ వాళ్ళు నార్మల్ డెలివరీ అయినప్పుడు అసలు ఆమె ఎంత నరకం అనుభవించిందో అది చూసిన తర్వాత ఇంకా భయం వేసింది. ఇంకా మొత్తానికి ఆడపుట్టుకే అసలు వేస్ట్ అనిపించేసింది. సో మీరు చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అక్క మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తారు అనేసి. ఇప్పుడు తనని డ్రాప్ చేసి వెళ్ళాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్